అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలంటే ఈ చిట్కాలు ప్రయత్నించండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు తరచూ చెప్పేవారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా హాస్పిటల్ బిల్లులు వందల వేలల్లో పెరుగుతుంటాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, బ్లడ్ ప్రెషర్, షుగర్ వంటి సమస్యలు చాలా మందికి ఎదురవుతున్నాయి. అందుకే మన ఆయుర్వేద గ్రంథాలు సూచించిన కొన్ని సులభమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి మన వంటింట్లో దొరికే సులభమైన వస్తువులతో ఎక్కువ ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి. చిన్న చిన్న మార్పులు మన ఆహారం, జీవనశైలి, అలవాట్లలో చేయడం ద్వారా అనారోగ్యాలను ముందే నివారించవచ్చు. మన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం తగిన ఆహారం, సరైన జీవనశైలి, తగినంత నీళ్లు తాగడం, యోగా, రోజువారీ పూర్ణ నిద్ర ఇవన్నీ కలిపి మన ఆరోగ్యాన్ని మనం స్వయంగా కాపాడుకోవచ్చు. ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక గ్లాస్ మంచినీళ్లు తాగడం చాలా అవసరం. ఖాళీ కడుపులో తాగితే రక్త ప్రవాహం సరిగ్గా జరుగుతుంది, శరీరం డిటాక్స్ అవుతుంది మరియు రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట మెంతులను నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే త్వరగా బరువు తగ్గడమే కాక గ్యాస్ట్రిక్ సమస్యలు, నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయి. మెంతి నీళ్లు తాగలేని వారు ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం మెంతి పొడి కలిపి తాగవచ్చు. ఎండు ద్రాక్ష మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు గుప్పెడు ఎండు ద్రాక్ష తినడం ద్వారా శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది, రక్తం పెరుగుతుంది, శక్తి వస్తుంది. పిల్లలకు నానబెట్టిన ఎండు ద్రాక్ష తినిపిస్తే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రెషర్ కుక్కర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ప్రెషర్ కుక్కర్లలో వండే పప్పు గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ సమస్యలు పెంచవచ్చు. అలాగే అల్యూమినియం వంట పాత్రలు వాడకూడదు. ఈ పాత్రల్లో వండిన ఆహారం ఆరోగ్యానికి హానికరం. అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మీరు తినే ఆహారంలో తప్పనిసరిగా దాల్చిన చెక్క పొడి ఉండేలా చూసుకోండి. దాల్చిన చెక్క తినడం వల్ల హై బీపీ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. శరీరం ఉష్ణ స్థాయిని సమతుల్యం చేస్తుంది. అలాగే మనలో చాలా మంది అందమైన చర్మాన్ని కోరుకుంటారు. అలాంటి వారు అందమైన చర్మం కోసం కలబంద గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి మర్దన చేస్తే చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది, నలుపుదనం తగ్గుతుంది. భోజనం చేసిన వెంటనే అరటి పండు తినడం మంచిది కాదు. ఇది ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది. అలాగే ఉదయం అరటి పండు తినకూడదు. ఈ సులభమైన మార్పులు మన వంటింట్లో దొరికే వస్తువులతోనే ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. నిమ్మకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగి బరువు తగ్గడంలో సహాయం అవుతుంది. అలాగే బాగా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే వెంటనే నీరసం తగ్గి శరీరానికి కావలసినంత శక్తి వస్తుంది. పంటి చిగుళ్ళ నుండి రక్తం వస్తుంటే నిమ్మరసంలో కొంచెం పసుపు కలిపి పళ్ళు తోమడం ద్వారా దంత సమస్యలు తొలగిపోతాయి. మన శరీరంలో రక్తం తక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి రక్తం బాగా పెరగాలంటే ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం అవసరం. వీటిలో తోటకూర, పాలకూర, గోంగూర, నువ్వులు, బెల్లం, క్యారెట్, బీట్రూట్, ఎండు ఖర్జూరాలు ఉన్నాయి. ఇక ఈ రోజుల్లో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. కీళ్ల నొప్పులు వెంటనే తగ్గిపోవాలంటే జిల్లేడు ఆకును వేడి చేసి మోకాళ్ళ నొప్పి ఉన్న చోట పెట్టండి. ఇలా 10 రోజులు చేస్తూ ఉంటే కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి. ఈ చిట్కాను చేయలేని వారు గోరువెచ్చని ఆవు నెయ్యితో మోకాళ్ళకు మర్దన చేసుకోండి. కీళ్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. అధిక బరువుతో బాధపడేవారు ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ నెయ్యి కలిపి తాగాలి. ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగించడమే కాక త్వరగా బరువు తగ్గిస్తుంది. నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ప్రతిరోజు నెయ్యి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇక మలబద్ధక సమస్యలతో బాధపడేవారు గోరుచిక్కుడు కూరను ఎక్కువగా తినడం మంచిది. గోరుచిక్కుడులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధక సమస్యలు, అజీర్తి సమస్యలు తొలగిపోతాయి. కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే గోంగూర ఎక్కువగా తినడం మంచిది. గోంగూర తినడం వల్ల శరీరంలో రక్తం పెరగడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇక షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఎక్కువగా తినాలి. అలాగే విపరీతమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు పంచదారలో జీలకర్ర కలిపి తినడం వల్ల వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ప్రతిరోజు జీలకర్ర నీళ్లు కూడా తప్పనిసరిగా తాగాలి. ఒక గ్లాసు నీటిలో 1 స్పూన్ జీలకర్రను వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నానబెట్టిన బాదం పప్పులు తినడం కూడా మంచిది. బాదం పప్పులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. చిన్న పిల్లలకు తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మందికి పొట్ట దగ్గర కొవ్వు పెరుగుతుంది. పొట్ట ఎక్కువగా పెరిగితే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ పొట్ట త్వరగా తగ్గాలంటే ప్రతిరోజు ఉదయాన్నే 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం వాము పొడి కలుపుకొని తాగండి. దీని ద్వారా చెడు కొవ్వు కరిగి పొట్ట త్వరగా తగ్గుతుంది. ఇక వర్షాకాలంలో చాలా మందికి దగ్గు, జలుబు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వామును దోరగా వేయించి వాము వాసన చూడడం వల్ల దగ్గు, జలుబు వెంటనే తగ్గుతుంది. కాకరకాయ మన ఆరోగ్యానికి దివ్య ఔషధం. ముఖ్యంగా బీపీ సమస్యలతో బాధపడేవారు కాకరకాయ తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే కడుపులో నులిపురుగులు తొలగిపోతాయి. ఇక గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత 2 లవంగాలు తినడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు లవంగం తినడం వల్ల నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది మరియు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక మనలో కొంతమందికి ఆకలి వేయదు, ఏదీ తినాలనిపించదు. అలాంటి వారు ప్రతిరోజు 1 ఏలక్కాయను తినడం మంచిది. ఏలక్కాయ తింటే ఆకలి పెరుగుతుంది. అలాగే కడుపు నొప్పి వచ్చినప్పుడు కూడా 1 ఏలక్కాయను నమిలి తింటే మీ కడుపు నొప్పి త్వరగా తగ్గుతుంది. బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు 1 చిన్న బెల్లం ముక్క తింటే త్వరగా రక్తం పెరుగుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోతాయి. మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు నెయ్యిలో బెల్లం పొడిని కలిపి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. అలాగే భోజనం చేసిన తర్వాత 1 ఏలక్కాయను నమిలితే తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే దంత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 1 లవంగం తినడం మంచిది. లవంగం తినడం వల్ల చిగుళ్ళ నుండి రక్తం రాకుండా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. తరచూ తలనొప్పి వస్తుంటే 1 లవంగం తింటే వెంటనే తలనొప్పి తగ్గుతుంది. మజ్జిగ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజు మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి. 1 గ్లాసు మజ్జిగలో కరివేపాకు అలాగే కొంచెం మిరియాల పొడి కలిపి తాగితే శరీరంలోని కొవ్వు తగ్గి త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే 1 గ్లాసు మజ్జిగలో అల్లం తురుము కలిపి తాగితే వెంటనే విరోచనాలు తగ్గుతాయి. ఇక మీరు తినే ఆహారంలో వెల్లుల్లి తప్పనిసరిగా చేర్చాలి. వెల్లుల్లి తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే కరివేపాకు కూడా ఆహారంలో చేర్చాలి. కరివేపాకు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో 5 కరివేపాకులను నమిలితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగి బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది. అలాగే కరివేపాకు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మంది షుగర్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే తలనొప్పితో తరచుగా బాధపడేవారు లవంగాలు తింటే వెంటనే తలనొప్పి తగ్గుతుంది. తల వెంట్రుకలు ఊడకుండా మీ జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరగాలంటే గోరువెచ్చని కొబ్బరి నూనెలో మెంతి పొడిని కలిపి తలలో మర్దన చేయండి. ఇలా చేస్తే జుట్టు బలంగా పెరుగుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మందికి షుగర్ వ్యాధులు మరియు బీపీ సమస్యలు ఉంటున్నాయి. అందువల్ల ప్రతిరోజు 1 స్పూన్ నువ్వులు తినడం వల్ల షుగర్ మరియు బీపీ సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖం పైన మొటిమలు లేదా నల్లటి మచ్చలు ఉన్నవారు కలబంద గుజ్జులో పసుపు కలిపి ముఖానికి మర్దన చేయడం వల్ల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది. కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు 1 చిన్న కొబ్బరి ముక్క తినడం వల్ల గుండె ఆరోగ్యం బలపడుతుంది. హార్ట్ అటాక్ సమస్యలు రాకుండా ఉంటాయి మరియు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆడవారికి నెలసరి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా రక్తస్రావం తక్కువగా అవ్వాలంటే పీరియడ్ వచ్చే వారం రోజుల ముందే నిమ్మరసం తాగడం ఉపయోగకరం. పీరియడ్ సమయంలో కడుపు నొప్పి అలాగే ఒళ్ళు నొప్పులు రాకుండా తక్కువ రక్తస్రావం అవుతుంది. షుగర్ వ్యాధులతో బాధపడేవారు మెంతులను తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. బాగా గొంతు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మరియు తేనె కలిపి తాగండి. వెంటనే గొంతు నొప్పి తగ్గుతుంది. సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సబ్జా గింజలను నానబెట్టి ప్రతిరోజు ఒక స్పూన్ తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. చర్మంపై ముడతలు తగ్గి మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే మీ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కీళ్ళ నొప్పులు అలాగే నడుము నొప్పులతో బాధపడేవారు కొబ్బరి నూనె వేడి చేసి నొప్పి ఉన్న చోట మర్దన చేయడం ద్వారా నొప్పి తొలగిపోతుంది. వర్షాకాలంలో దగ్గు జలుబు సమస్యలు ఉన్నవారు ఒక స్పూన్ తేనెలో కొంచెం మిరియాల పొడి కలిపి తినడం ద్వారా 2 రోజుల్లోనే సమస్య తగ్గిపోతుంది. ప్రతినిత్యం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ఉసిరికాయను ఎక్కువగా తినండి. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక చిన్న ఉసిరికాయ ముక్క తినడం ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయని మన ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. మన ఆరోగ్యానికి అమృతంలా ఉసిరికాయ ఉపయోగపడుతుంది. తలలో చుండ్రు సమస్యలు అలాగే జుట్టు ఊడిపోతూ ఉంటే ఉసిరికాయ రసంలో నిమ్మరసం కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇక చుండ్రు సమస్యలతో బాధపడేవారు పెరుగులో కొంచెం నిమ్మరసం కలిపి మీ తలకి బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇక మనలో చాలా మందికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం సమస్యగా ఉంటుంది. నిద్ర లేకపోతే ఆరోగ్యం త్వరగా చెడిపోతుంది. నిద్ర బాగా రావాలంటే కర్పూరాన్ని వాసన చూసి నిద్రపోండి. దీనివల్ల ఒత్తిడి సమస్యలు కూడా తగ్గుతాయి. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మీ చర్మం నల్లగా పగుళ్ళు మొటిమలు ఎక్కువగా ఉంటే వారానికి ఒకసారి శరీరానికి కొబ్బరి నూనె రాసి స్నానం చేయడం వల్ల చర్మం కాంతివంతంగా నిత్య యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. బియ్యం కడిగిన నీరు విటమిన్లు ఎక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి బియ్యం కడిగిన నీటిని పడేయకుండా ఆ బియ్యం నీటిని మీ తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు బలంగా మృదువుగా పెరుగుతుంది. కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు భోజనం చేసే ముందు కొంచెం వాము తినడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అలాగే మనలో చాలా మందికి కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే ప్రతిరోజు నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం ఉపయోగకరం. దీనివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి వారానికి 2 సార్లు మెంతి కూరను తినడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక పంటి నొప్పి సమస్య ఉంటే పెరుగులో వాము పొడి కలిపి తినడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. మన ఆరోగ్యానికి తాగే నీళ్లు కూడా చాలా ముఖ్యం. నీళ్లు తాగకపోతే కాళ్ళు తిమ్ముర్లు రావడం తలనొప్పులు రావడం తరచుగా జరుగుతుంది. అందువల్ల ప్రతిరోజు కనీసం 4 లీటర్ల నీరు వీలైనంత ఎక్కువగా గోరువెచ్చని నీరు తాగడం అవసరం. రక్తంలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 తులసి ఆకులు వేసి తాగడం ఉపయోగకరం. తమలపాకును వేడి చేసి గాయాలపై కట్టడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే లేత తమలపాకును నుదిటిన పెట్టడం వల్ల తలనొప్పి త్వరగా తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ మరియు ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు 5 తులసి ఆకులను బాగా నలిపి అందులో కొంచెం తేనె కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. భోజనం చేసిన వెంటనే టీ తాగకూడదు. ఎందుకంటే దీనివల్ల కడుపులో ఎక్కువ యాసిడ్ విడుదల అవుతుంది. జీర్ణ వ్యవస్థకు దెబ్బతింటుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలు మన ఆరోగ్యానికి అద్భుతమైన ఉపాయం. ప్రతిరోజు ఈ సులభమైన అలవాట్లు పాటించడం ద్వారా మీరు చిన్న చిన్న అనారోగ్యాలను ముందుగానే నివారించవచ్చు. శరీరానికి కావలసిన పోషకాలను అందించవచ్చు. మరియు జీవితాంతం ఆరోగ్యంగా ఉల్లాసంగా శక్తివంతంగా ఉండవచ్చు.
ఈ వీడియోలో చెప్పిన ప్రతి చిట్కా శాస్త్రీయమైన ఆయుర్వేద ఆధారాలపై మరియు పుస్తకాల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా చెప్పబడింది. ఇవి మా స్వంత సమాచారము కాదు. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే క్షమించాలి. మీకు ఇప్పటికే గణనీయమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ చిట్కాలను అనుసరించండి. సహజమైన మార్గాలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచిది. మీరు ఈ చిట్కాలను ప్రయత్నించి ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా రాయండి. మీ దగ్గర ఉన్న ఆరోగ్య చిట్కాలను కూడా మాతో పంచుకోండి. ఎందుకంటే ఒకరి అనుభవం ఇంకొకరికి మేలు చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.